చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ లో ఉండే అర్హత లేదని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గజ్జల కాంతం అన్నారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమాన్ని విస్మరించి మంత్రి పదవి కోసం దిగజారి ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గడ్డం వివేక్ 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ పదవిని కొనుక్కున్నట్లు ఆయన ఆరోపించారు. ఇప్పుడు మంత్రి పదవి కోసం హైదరాబాద్లో సభ పెట్టి మాలలందరినీ రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆపేందుకు వివేక్ కుట్ర చేశాడని, దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని మండిపడ్డారు గజ్జల కాంతం. నీ ఇంకా 2 ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా నీకు లేదు, నీకు ఇప్పుడు మంత్రి పదవి కావాలి. ఇది నీకు కావాల్సింది. నీ మంత్రి పదవి కోసం రాష్ట్రంలో మాలలందరినీ రెచ్చగొట్టావు, బహిరంగ సభ పెట్టావు. తర్వాత ఈ వర్గీకరణను ఆపాలని చూశావు. హైకమాండ్ ఆదేశాలను కూడా నువ్వు వ్యతిరేకించి బహిరంగ సభ పెట్టావు. ముఖ్యమంత్రి గారు, మా శ్రీధర్ బాబు గారు, కాంగ్రెస్ పార్టీ మరి క్యాబినెట్ మంత్రులు అందరు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళను కూడా నువ్వు వ్యతిరేకించి బహిరంగ సభ పెట్టావు. ఈ వర్గీకరణ చెయ్యొద్దని అన్నావు. ఇదేం కుట్రనయ్యా? ఎస్సీలలో 59 కులాలకు సమానంగా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో వర్గీకరణ చేశారు. ఇక్కడ మాలలకు నష్టం జరగలే, మాదిగా ఉపల కులాలకు నష్టం జరగలే, అందరికీ కూడా సమానంగా జరగాలి, సమానంగా సామాజిక న్యాయం జరిగించాడు ముఖ్యమంత్రి గారు. అందరికీ సమాన హక్కులు రావాలని ఆలోచన చేసే వర్గీకరణ చేశాడు. బీసీలకు కులగణన చేశాడు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి ఎస్సీలకు, ఇటు బీసీలకు, ఇటు ఎస్టీలకు నీ ఇంకా 2 ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా నీకు